హలో హాయ్ అందరికీ మన ఛానల్ వచ్చేసి అయితే మంచి రెసిపీ అండి. అందరు ఇష్టపడి ఇష్టంగా తినే రెసిపీ మంచి మసాలా వంకాయ రెసిపీ అయితే నేను చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి, మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనిపిస్తే కూడా ఇవ్వండి. అండ్ ఇంకొకటి, నేనేం అంతా ఇప్పుడు షాప్ నుంచి కొనుక్కొచ్చి పర్టికులర్గా ఈ కర్రీ కోసం ఏం చేయట్లేదు. మన ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటితోనే మంచి మసాలా వంకాయ టేస్టీగా హెల్తీగా చేసుకుందాం. ఫుల్ వీడియో చూడండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే బౌల్లో వాటర్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసేసి ఇంకా మన వంకాయల్ని 4 ఘాట్లు అంటే 4గా డివైడ్ చేసుకొని అందులో కొద్దిగా తొడిమైతే కట్ చేసి ఇంకా అన్నీ బౌల్లో అయితే వేసేసేయాలి వాటర్లో. ఎందుకంటే వంకాయలు కర్రెగా అవ్వకుండా ఉంటాయి, అంటే నల్లబడకుండా ఉండడం కోసం మన సాల్ట్ వాటర్లో వేసేసుకుందాము. ఇవన్నీ కూడా అలాగే 4 భాగాలుగా కట్ చేసి బౌల్లో అయితే వేసేసుకుందాం. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. పోయిన వారం తీసుకొస్తే ఎక్కడ పాడైపోతాయని నాకు టెన్షన్ అయిపోయింది. చాలా బాగున్నాయి. వంకాయ రెసిపీ మా ఇంట్లో నాకే ఎక్కువ పిచ్చి, నేనే ఇష్టంగా తింటాను. ఇంకా వాళ్ళు తక్కువే అనమాట. ఇవన్నీ కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. చూసారు కదా వంకాయలు ఎంత బాగున్నాయో. పెద్ద పెద్దగా ఆనియన్ ముక్కలు అయితే కట్ చేసుకొని పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉంది అండ్ నువ్వులు ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడైతే బౌల్ పెట్టేసి ఇంకా కుకింగ్ ఇంకా స్టవ్ అయితే వెలిగించుకొని బాండి పెట్టేసుకుందాము. మనకు మసాలాకు కావాల్సినవి ఇంకా అవైతే కొద్దిగా గోరువెచ్చగా బ్రౌన్గా షేడ్ చేసుకుందాము. అంటే కొంచెం పెనం మీద వేసుకొని అండ్ సాజీరా చెక్క అండ్ అవన్నీ వేసుకుంటే మంచి అరోమా కోసం అయితే వేసేయండి. సాజీరా, ఇలాచి, ఒక చెక్క పట్ట కూడా ఇవి వేసుకున్న తర్వాత 1 కప్పు పల్లీలు అయితే వేసేసాను నేను. చూస్తారు కదా, అవి వేగడానికి మనకు టైం పడుతుంది. ఒకసారి అలా వేసుకొని ఇంకా నువ్వులు చిటపడలాగా చూసుకొని అవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము. చల్లబడాలి కాబట్టి పల్లీలు వేపుతుంటే 1-2 టకా తింటున్నా నేను. తినాలనిపించింది. పల్లీలు ఎవరమైనా తింటాం కదా, ముచ్చట పెట్టుకుంటూ 10 అయినా తింటాము. సో ఇంకా అవైతే ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసాం కదా, ఆనియన్స్ అయితే వేసేసుకుందాము. ఇవి కొంచెం ఉడికినట్టుగా అయితే సరిపోతుంది. మనం మిక్స్ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టి అయితే వదిలేసి చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. దీంట్లోనే ఇప్పుడు పచ్చిమిర్చి కూడా నేను వేస్తున్నాను. అంటే ఎక్కువగా మంట పెట్టుకుంటే ఏమవుతుందంటే అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. మనకు చాలా మంచిది, హెల్త్కి మంచిది, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అస్సలు స్కిప్ చేయొద్దు. డైజెస్ట్ ఇష్యూ ఉన్నా కూడా మంచిగా పోతుంది. ఎల్లిపాయలు చాలా బాగుంటుంది అబ్బా. ఎల్లిపాయలు వేసిన కూర అసలు ఎంత కమ్మ ఉంటుందంటే. ఇవన్నీ మగ్గిపోయాయి చూసారు కదా, గరిటెతో ఒకసారి కలుపుకొని చల్లబడేలాగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఎంత యమ్మీగా ఉన్నాయి కదా, ఆనియన్స్ చూస్తేనే తినాలనిపిస్తుంది. మా చిన్నప్పుడు ఇవి ఏవి ఉండేది కాదు. వంకాయ కూర వండితే ఎట్లున్నా తినేవాళ్ళం. ఇప్పుడు అన్నీ వెరైటీస్ వచ్చినాయి కానీ అప్పుడు ఏవీ లేవు. గట్టిగా కాలుస్తే కొట్టుకుపోయేలా ఉండేదాన్ని నేనైతే. ఇప్పుడు మరి మాత్రం ఒళ్ళు వచ్చేసింది. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. చల్లబడాలి ఇవన్నీ. ఆయిల్ వేయకుండా ఇంకా ఓన్లీ ఆనియన్స్ తీసి ప్లేట్లో అయితే వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ వేసి మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం మనకు మసాలా వంకాయ అన్నా మటన్ చికెన్ అన్నా కొంచెం ఇలాంటి ఐటమ్స్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కొద్దిగా అల్లం పేస్ట్ అయితే నేను వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు నేను దాంట్లో ఏం అల్లం పేస్ట్ అయితే యాడ్ చేయలేదు. కరివేపాకు, అబ్బో కరివేపాకు గురించి చెప్పొద్దు, నాకు చాలా ఇష్టం. ప్రతి దాంట్లో నేనైతే యాడ్ చేసుకుంటాను, నా ఫేవరెట్. ఇంకా పసుపు అయితే వేసుకోండి. పసుపు కూడా సరిపడా వేసుకోండి. వంకాయల క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి, మనకు మసాలా కూడా రెడీ చేసుకుంటున్నాం కదా. చూసారు కదా వంకాయలు ఎంత బాగున్నాయో. వంకాయ కూడా కొంచెం డిమాండ్ ఉంటుందని చెప్పాలి, ఎందుకంటే చూడడానికి అందంగా ఉంటుంది, అందరు ఇష్టపడతారు కాబట్టి. చూసారు కదా ఎంత బాగున్నాయో. అలా ఘాట్లు పెట్టినాక చాలా అందంగా ఉన్నాయి వంకాయలు. ఇవన్నీ కూడా బౌల్లో వేసి కిందికి పైకి మంచిగా రొటేట్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో సాల్ట్ వేసి ఇప్పుడు మూత పెట్టుకోవచ్చు, లేదంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడేం సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. మూత పెట్టి సిమ్లో పెట్టానమాట. మనం హై ఫ్లేమ్లో పెడితే అడుగంటుకుంటుంది, అంతగా లోపల అయితే కుక్ అవ్వదు. ఇప్పుడైతే మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో నువ్వులు, పల్లీలు, మన మసాలా అండ్ ఇంకా ఆనియన్స్, వాటితో పాటుగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. అస్సలు నేను ఎండుకారం వేయట్లేదు, పచ్చిమిర్చితోనే చేస్తున్నాను. చాలా బాగుందండి. టేస్ట్ వైజ్, కలర్ వైజ్ చూసుకుంటే టెంప్టింగ్గా ఉంది కూర. ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూసారు కదా మన వంకాయలన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అయితే వేద్దాము. నువ్వులు మనకు మంచిదే, పల్లీలు మంచిదే కాబట్టి ఇందులో ఏ ఒక్కటి కూడా మన హెల్త్కి హాని చేసేది లేదు. కొత్తిమీర ఇంకా మంచిది, కరివేపాకు కూడా చాలా మంచిది. వంకాయలు అంటారా మనం రేర్గా ఏం తినమో అప్పుడప్పుడు తింటుంటాం కాబట్టి బ్రింజల్ కర్రీ అనేది చాలా మంచిదని చెప్పొచ్చు. ఇవన్నీ ఒక్కసారి కలిసేటట్టు కలుపుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చాలా గట్టిగా ఉంది కదా చట్నీ. ఇది రుబ్బడానికి కూడా జార్ బాగానే పనిచేసింది. పొట్టోడు గట్టోడు అన్నట్టుగా ఈ జార్ చాలా బాగా పనిచేసింది నాకు. పెద్ద జార్లో వేస్తే అయితే అస్సలు నలగదు, ఇబ్బంది పెడుతుంది. దీంట్లో వేసాను కాబట్టి చుక్క వాటర్ వేయకుండా బాగా నలిగిపోయింది. ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి కిందికి పైకి అనుకుంటూ కలుపుకోవాలి. మనకు అంటే వంకాయలు చిదపకుండా
మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. పల్లీలు కానీ మనకు నువ్వులు కానీ రెండు ఇమ్యూనిటీనండి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, ఎందుకనంటే మనకు కుక్ అవ్వాలి, అంటే పచ్చిదనం ఏమన్నా ఉంటే పోతుంది. గ్రేవీ అనేది అంటే ఆయిల్ అనేది పైకి తేలాలి కాబట్టి ఒక 5 to 6 minutes మీడియంలోనే పెట్టండి. మంట ఎంత తక్కువ పెడితే అంత బాగుంటుంది. వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అస్సలు వంకాయలు ఎరిగిపోకుండా ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి వంకాయలు, వాటిని ఎక్కువ ఇబ్బంది పెట్టే పని లేదు. నేను ఇందులో చింతపండు కానీ పులుపుకి సంబంధించి ఏది వేయట్లేదు, ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అనవసరంగా చింతపండు వేసి మన హెల్త్కి ఇక గ్యాస్ వచ్చిందంటే ఇంకా పడాలి 2-3 గంటలు అనేసి నేనైతే చింతపులుపు ఏమీ యాడ్ చేయలేదు. ఇంకా కొద్దిగా అయితే వాటర్ అయితే యాడ్ చేసి మూత పెట్టిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే పైకి తేలింది కదా, సాల్ట్ చూసి వేసుకోండి. అండ్ కరివేపాకు అయితే వేసాను, గార్నిష్ లాగా ఉంటుందని. చూసారు కదా మనకు ఆయిల్ అయితే పైకి తేలింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. నా వీడియో చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా థిక్గా ఉందో. చపాతీలోకి కానీ లేకపోతే బగారన్నంలోకి కానీ వైట్ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి రెసిపీ. చూసారా అలా పొగలుగా, అంటే వంకాయలన్నీ మంచిగా ఉన్నాయండి, ఫ్రెష్గా, ఎక్కడ కూడా చిదిపిపోకుండా. నాకు వంకాయలు తెచ్చిన ఎప్పుడు ఉండాలా అనిపించింది. ఈరోజు అయితే టైం కుదిరిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ రావాలంటే మీరు ముందుగా నన్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టారంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లా వస్తుంది. ఇంకా అప్పుడు మీరు ఏం చక్కగా చూడొచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.